హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఒక క్రేజీ టేబుల్ ఫ్యాన్ అయితే తయారు చేద్దాం. ఈ టేబుల్ ఫ్యాన్ ని నేను జస్ట్ 250 రూపీస్ కే కంప్లీట్ చేశాను. ప్లస్ ఈ వీడియోలో నేను యూస్ చేసే కాంపోనెంట్స్ అన్ని కూడా మీకు ఈజీగా అవైలబుల్ గా ఉండే కాంపోనెంట్స్ యూస్ చేశాను. వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది. అలాగే ప్లీజ్ మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, మీ సపోర్ట్ చాలా అవసరం. ఇంకా ఫస్ట్ టేబుల్ ఫ్యాన్ స్టాండ్ తయారు చేయడానికి నేను ఒక మెటల్ పైప్ తీసుకున్నాను. నేను తీసుకున్న మెటల్ పైప్కి అటు ఇటు కూడా 2 కట్స్ చేసుకున్నా నా దగ్గర ఉన్న కటింగ్ మెషిన్ యూస్ చేసుకుని. ఎందుకంటే నేను ఈ డీసీ మోటార్ని ఈ పైప్కి జిప్టాక్స్ యూస్ చేసి పెట్టాలనుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ తీసుకున్న మోటార్ నెంబర్ వచ్చేసి 555 మోటార్ అనమాట. మీ దగ్గర స్టీల్ పైప్ లేకపోతే మీ ప్లాస్టిక్ పైప్తో కూడా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయొచ్చు. నా దగ్గర ప్లాస్టిక్ పైప్ అవైలబుల్గా లేకపోవడంతో నేను దీన్ని తీసుకున్నాను. ప్రజెంట్ నా దగ్గర పెద్ద జిప్ ట్యాక్స్ అవైలబుల్గా లేవు. సో అందుకే నేను 2 చిన్న జిప్ ట్యాక్స్ని కలిపేసి డీసీ మోటార్ని పైప్కి ఈ విధంగా సెట్ చేసేస్తున్నా. Savannah, 걸어와 Savannah, 히토리잖아요 Savannah, 이토쿠시 세가이와 Savannah, 싸움이 대선다 Savannah. ఇంక జిప్టాక్స్ అంతా మోటార్కి సెట్ చేసుకున్నాక ఎక్సెస్ మెటీరియల్ అంతా కట్ చేసుకుంటే మన టేబుల్ ఫ్యాన్ 50% కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు దీనికి కనెక్షన్స్ చేయాలని చెప్పి 1 మీటర్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ వైర్ అయితే తీసుకున్నా. ఇంకా పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ అంతా చూసుకుని నేను కనెక్షన్స్ చేసేస్తున్నాను. మీరు కనెక్ట్ చేస్తున్నప్పుడు 1కి 2 సార్లు చెక్ చేయండి వైర్ సరిగ్గా కనెక్ట్ అయిందా లేదా అని. ఇంకా అలా కనెక్షన్స్ కంప్లీట్ అయ్యాక ఈ వైర్లు అస్తమాను కదిలితే ఊడిపోతాయి అని చెప్పి ఒక జిప్ ట్యాగ్ ని వైర్ లోపల పెట్టుకుని పైప్ కి కనెక్ట్ చేసేసా. ఇంక ఇప్పుడు ఫ్యాన్ ని ఆన్ ఆఫ్ చేయాలంటే మన దగ్గర స్విచ్ ఉండాల్సిందే. ఇంక ఇప్పుడు ఫెవిక్విక్ యూస్ చేసి ఫ్యాన్ కి సైడ్ లో ఈ విధంగా స్విచ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్యాన్ కి వెళ్ళే నెగిటివ్ టెర్మినల్ ని స్విచ్ కి పైన కింద కూడా కనెక్ట్ చేసేస్తే మన ఫ్యాన్ కనెక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినట్టే. ఇంక ఇప్పుడు ఈ మోటార్ కి పెట్టడానికి నేను మార్కెట్ నుంచి ఒక ఫ్యాన్ అయితే తీసుకొచ్చాను. ఈ ఫ్యాన్ కాస్ట్ నాకు అరౌండ్ 50 రూపీస్ అయితే పడ్డది. ఈ వీడియోలో నేను యూస్ చేసిన ప్రతి ఎలక్ట్రానికల్ కాంపోనెంట్ మీకు బయట ఎలక్ట్రికల్ షాప్ లో చాలా ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా తెచ్చుకున్న ఫ్యాన్ ని డీసీ మోటార్ లోపలికి గట్టిగా పెట్టేస్తే మన టేబుల్ ఫ్యాన్ తిరగడానికి రెడీ అయిపోతుంది. ఇక దీనికి పవర్ అవ్వడానికి 12 వోల్ట్ 2 ఆంప్ అడాప్టర్ ని నేను యూజ్ చేస్తున్నా. ఇంకా పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ అంతా చూసుకుని కనెక్ట్ చేసి టేప్ తో ఇన్సులేషన్ వేసేస్తే ఇంకా పవర్ కనెక్షన్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఇంకా మన టేబుల్ ఫ్యాన్ నిలబడడానికి బేస్ కింద నేను ఒక పూల కుండీని యూజ్ చేస్తున్నాను. ఈ కుండీ మా ఇంట్లో చాలా రోజుల నుంచే ఉన్నా గానీ దీన్ని పెద్దగా యూజ్ చేయట్లా. ఇంక ఈ ఐరన్ రాడ్ ని కుండీలోకి స్మూత్ గా దించేస్తే మన టేబుల్ ఫ్యాన్ అయితే రెడీ అయిపోతుంది. ఇక ఈ ఫ్యాన్ ఎలా పని చేస్తుందో చూద్దాం. దీని పవర్ అడాప్టర్ ని తీసుకువెళ్ళి సాకెట్ లో పెట్టి దీనికి పవర్ ఇచ్చాను. ఇంకా దీన్ని వెనకాల స్విచ్ ని ఆన్ చేస్తే ఫ్యాన్ తిరగడం స్టార్ట్ అయిపోయింది. నిజంగా ఈ ఫ్యాన్ నుంచి వస్తున్న గాలి అయితే ఈజీగా ఇద్దరికి సరిపోతుంది. దీని నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ గాలే వస్తుంది. మీరు చూడవచ్చు పేపర్ దాని ముందు పెడితే ఎలా వెనక్కి వచ్చేస్తుందో. సో ఇదే గైస్ ఈ రోజు మన వీడియో. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.